హాయ్ అండి. ప్రైజ్ లార్డ్. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈనాటి దినాన్ని నేనైతే ఒక అనాథ కుటుంబం దగ్గరికి రావడం జరిగింది. ఈ కుటుంబం అయితే చాలా బాధల్లో ఉండిపోయిందనమాట. ఎలా బాధల్లో ఉండిపోయిందంటే కుటుంబ యొక్క యజమానుడు చనిపోవటం వలన ఆ యొక్క కుటుంబము అనాథ అయిపోయింది. సో, వాళ్ళను పట్టించుకునే వారిప్పుడు ఎవరూ లేరు. చూస్తున్నారు కానీ చూడనట్టుగా వెళ్ళిపోతారనమాట. ఆ కుటుంబం అసలు ఎలా పోషింపబడుతుంది? ఎవరు అసల వాళ్ళకు దిక్కు అని నేను బాగా ఆలోచించి ఆ కుటుంబంతో నేను ఒకరోజు ఎళ్లి మాట్లాడాలి. వాళ్ళ పరిస్థితి ఏంటి తెలుసుకోవాలి అని ఎన్నో రోజుల మట్టుకు నేను నా మనసులో అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వలన ఎళ్ళలేకపోయాను. అయితే ఈ సమయంలో వాళ్ళ దగ్గరికి వెళ్లి ఎలా మాట్లాడాలి అనేసి ఆలోచించుకుంటుంటే నా దగ్గర మరి ఉన్నటువంటి చిన్న కాంటాక్ట్ నెంబర్ ఉండింది. ఆ నెంబర్‌తో నేను కాల్ చేసి ఇంకో బ్రదర్‌ని మాట్లాడడం జరిగింది. ఆయనేమొచ్చి ఈ పరిస్థితి విషయాలను తెలిసి చెప్పినప్పుడు వాళ్ళు కాదనకుండా ఎంతో కొంత అన్నమాట ఒక వారానికి సరిపడినంత సామాన్లు కొనుక్కొని తీసుకువెళ్ళి ఆ కుటుంబంతో మాట్లాడి వాళ్ళని ధైర్యపరిచి ప్రార్థించురా తమ్ముడు అని అన్నయ్యగారైతే నాకు చెప్పారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈరోజైతే ఇచ్చినటువంటి ఆ కొద్ది డబ్బుతో నేను చిన్న సామాన్లు కొనుక్కొని కుటుంబాన్ని ఇవ్వాలని నేనైతే రావడం జరిగింది. ఎప్పుడైతే అవన్నీ కూడా కొనుక్కొని తీసుకొచ్చి ఇస్తున్నామో అవన్నీ కూడా చూస్తారు. ప్రారంభము నుండి చివరి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే మీరు చూడండి. మీకు నచ్చుతుంది. మీరు చూడడమే కాదు, మీరు ఒక 10 మందిని షేర్ చేస్తే ఆ 10 మంది ఇంకో 5గురిని షేర్ చేస్తారు. ఆ 5గురు దాంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా! వాళ్ళు నేను కూడా సహాయపడాలి అని. కాబట్టి మనం సహాయం చేయలేకపోతే చేసేవారుంటారు. అలాంటి వారిని మనం చెప్తే గనక వాళ్ళ ద్వారానైనా హెల్ప్‌ఫుల్‌గా అవుతదని నా సజెషను. మరి మీరేమంటారో మరి నాకు తెలీదు. సో, మనమేంటంటే ప్రభు మనకు నేర్పించినటువంటి పాఠము నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుమని ప్రభు మనకు నేర్పించారు. సో, ఇలాంటి బాధల్లో ఉన్న కుటుంబాలను మనము ధైర్యపరచాలి. మనం ఎలాగైతే సంతోషిస్తున్నామో వాళ్ళను కూడా సంతోషాన్ని పంచాలి. వారు కూడా ఆనందించబడాలి, ఆదరించబడాలి. అందుకు గదా మన భారతదేశానికి క్రీస్తు ప్రేమ చేత నింపబడినటువంటి చాలామంది మిషనరీస్ మన భారతదేశంలో వచ్చారు. మదర్ తెరిసా గాని, మరి అలాగే అలెగ్జాండర్ డప్ గాని, విలియం కేరీ గాని, జాన్ హస్ గాని, మరి విల్సన్ గాని, మరి ఈ విధమైనటువంటి చాలామంది మిషనరీస్ మన భారతదేశానికి వచ్చి ఎంతో విద్య, వైద్యము అన్ని రకాల టెక్నాలజీ పరంగా కానీ అన్ని రకాలుగా మనల్ని ప్రోత్సహించి బలపరిచారు. ఆనాటి దినంలో వారు పొందుకున్న ప్రేమ మన భారతదేశాన్ని చూపించారు. వారు చూపినటువంటి మాదిరి ఈనాటి మనమును ఈ విధంగా సహాయపడాలని ప్రేమపూర్వకంగా నేనైతే కోరుతూ ఉంటున్నాను. సో, మిషనరీస్ రావడం వలన మనం నేర్చుకున్నది ఏంటంటే, మనకు కలిగింది ఇతరులకు ఇవ్వడం, వాళ్ళను ప్రోత్సహించడం, బలపరచడం, విద్యాపరంగా గానీ, జ్ఞానపరంగా గానీ, ఆరోగ్యపరంగా గానీ, తెలివి పరంగా గానీ అన్ని రకాలుగా నేర్పించడానికి వాళ్ళైతే ఎంతో ప్రయాసపడ్డారు. ఆ నేర్చుకున్నటువంటి ఆ నేర్పరితనమే నేటికిని మనము ఒకరికి ఆదర్శంగా ఉండాలి. నేనైతే చాలా సంతోషిస్తున్నాను. ఈ కుటుంబాన్ని ఈ విధంగా చిన్న సహాయం చేస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో, మీరు కూడా మీ ప్రాంతంలో ఇలాంటి కుటుంబాలు ఉంటే ఎళ్ళండి, పలకరించండి, ధైర్యపరచండి. మీకు కలిగింది ఇతరులను ఇచ్చి సహాయము చేయండి. లేకపోతే మీరు ఇతరులను చెప్పండి. వాళ్ళు సహాయం చేస్తామని ఆలోచన కలిగి ఉంటారు. వాళ్ళు అవసరాన్ని బట్టి, అక్కరని బట్టి వాళ్ళకున్నది వాళ్ళిస్తారు. అది తీసుకొచ్చి మనం వాళ్ళను అందించినప్పుడు వాళ్ళు ఎంతగానో సంతోషిస్తారు కదా! సో, ఇలాంటి సహాయకరమైనటువంటి పనులుగా మనం చేసుకొని ఒకరిని ఒకరు ధైర్యపరచబడాలని నేనైతే కోరుతున్నాను. సో, మీరు కూడా మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇలాంటి అనాథలను మీరు దగ్గరుండి బలపరచండి, ధైర్యపరచండి, ప్రోత్సహించండి. మరింతగా ఆదరణ కలుగుతారు, ధైర్యంగా ఉంటారు, కృంగిపోకుండా, వాళ్ళు జడియకుండా దేవుని కొరకు మరింతగా ఆ ప్రేమను చూస్తూ అనేకమంది బలపరచబడతారని కోరుతున్నాను. సో, ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపిస్తుందో మాకు కామెంట్‌లో తెలియపరచండి. ఇప్పుడైతే ఈ వీడియోను మనము చూద్దాం. ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడైతే నేను సామాన్లు కొనుక్కుందామని షాపు దగ్గరికెళ్తున్నాము. రాజు బ్రదర్ ఉన్నారిక్కడ. లేట్ చేయకుండా బండెక్కుదాం. ఇప్పుడైతే ఎళ్ళిపోయి సామాన్లు కొనుక్కొని తీసుకొస్తామనమాట. చూడండి ఇప్పుడు చూపిస్తాను రూట్ ఎలా ఉందో.
లవ్ చేస్తాను అప్పుడు మరి పూర్ణ गणपति తోడు సత్తే पापा जी करता पापा कौन की है ना अरे क्या बात ఇంటికెళ్ళు అనది వెళ్ళు హలో ఇంటికెళ్ళు వామ్నా ఇదొక ఈ ఏ బలో సరా गाड़ी पापा की गाड़ी कारण ओ అదండి ఇప్పుడైతే మరి సామాన్లు కొనుక్కొని వచ్చేసామన్నమాట. మేము వెళ్ళేటప్పుడు చూపించాం కదా రోడ్డు, అదే రోడ్ అన్నమాట. రిటర్న్ తిరిగి వచ్చేసాము. సామాన్లు కొనుక్కున్నవన్నీ కూడా అందులో వీడియో ఉంది, అవన్నీ చూపిస్తాము. ఇప్పుడైతే చూడండి సామాన్లు కొనుక్కొని వచ్చామన్నమాట. ఇగో ఈ సామాన్లు వాళ్ళకు ఏమేమైతే అవసరం ఉందో అవన్నీ కూడా కొనుక్కొని తీసుకొచ్చేస్తాము. ఇగో ఇదేమో ఇప్పుడు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరికి మేము పంచుతున్నాము. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మనం చూద్దాం. సో వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు. వాళ్ళను మనం చిరుకానుక ఈ విధంగా సపోర్ట్ చేస్తే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. మనము సంతోషము ఎక్కడ కూడా మనం కొనుక్కోలేం. మనం ఏదైనా వాళ్ళ హృదయంలో మనం చోటు దక్కాలి, వాళ్ళ సంతోషం మనం పొందుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న సహాయాలు కనుక మనం చేస్తే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. ఆ సంతోషము మనం చేసినందుకు ఎవరు మహిమపరచబడాలి, దేవుడు సంతోషించాలి. అందుకు ఇప్పుడైతే వెళ్తున్నాం అన్నమాట. వాళ్ళ దగ్గరికి వచ్చేసాము. దగ్గరలో వాళ్ళ ఇంటికి అయితే మేము వెళ్తున్నాం. రాజు బ్రదర్ ఇంకా తెల్ల మూట పట్టుకున్నారు. ఇదిగో ఇలా దిక్కుంటూ వెళ్ళాలి. ఇప్పుడైతే వచ్చేసాం వాళ్ళ ఇంటికి. ఇప్పుడు చూడండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో. ఇదిగో బ్రదరు, అమ్మగారు అయితే ఇలా ఉంది. నేను లెగలేదన్నమాట. లోపల అక్కగారు అయితే ఉన్నారు. ఇంకా కూడా ఎక్కడ వెళ్ళిపోయాడు? వెంకట్లేడా? రోజైతే సామాన్లు మేము ఇవి కొనుక్కొని తీసుకొచ్చాము. మన దగ్గర పంపించినటువంటి చిన్న కానుక. రాజు దగ్గర తీసుకొచ్చే ఇవి బంగాళదుంపలు. ఇవి బంగాళదుంపలు అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడేమో ఆయిల్ అన్నమాట వాళ్ళు రాసుకోవడానికి. దీంట్లో టమాటా అండ్ ఉల్లిపాయలు ఉన్నాయి. ఈ మ్యాక్సిమము మరి మనం బయట కొనుక్కున్నాం కాబట్టి మార్కెట్లో అంటే తక్కువ రేట్లో ఇస్తారు, కానీ వారు బయట అమ్ముతున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ రేట్లోనే ఇచ్చారనమాట. కొంచెం ఎక్కువ రేట్లో, ఎక్కువ కాదు. సో టమాటాలు ఒక అర కేజీ ఉంటాయి, అర కేజీ కాదు కేజీ ఉంటుంది. ఈ ఒక ఉల్లిపాయలేమో కేజీ ఉంటాయి, ఒక 2 కేజీలు ఇట్లా. ఇవి షాంపూలు అన్నమాట.
ఇవి వాళ్ళ దగ్గరికి మేము అడిగాం కానీ ఎక్కువ లేవు, తక్కువలోనే ఉన్నాయి. తక్కువ దాంట్లో కొన్ని కొన్ని తీసుకొచ్చాం. ఇవి ఒక 2 బట్టల సబ్బులు, 2 స్నానం సబ్బులు. మనకొచ్చి మంచి ఆయిల్ ఒక 1 లీటరు. ఇది ఒక 119 తెచ్చారనమాట. అది 225 అమ్ముతారంట వాళ్ళు. మనకి ఈ విధంగా చెప్పేసరికి 190లోనే ఇచ్చారు ఇది. దీంట్లో ఉర్రకాయలు అనమాట. ఈ మ్యాక్సిమము మనం బయట కొనుక్కోవాలంటే మార్కెట్లో ఇది ఒక 30 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది. కానీ వాళ్ళు బయట అమ్మారు కాబట్టి ఒక 50 రూపాయలకి ఇచ్చారు. దీంట్లో లోపల ఈ ఏముంది టర్మరిక్ పసుపు కూడా ఉందన్నమాట. ఇవి 2 సాల్ట్ ప్యాకెట్లు. ఇదిగండి చూసారు కదా, మేము పెద్దగా వాళ్ళకు పెద్ద ఎత్తున మా వంతు సహాయం వాళ్ళకి మేము చేయలేకపోయినా, మరి అన్నయ్య వాళ్ళు పంపించినటువంటి చిన్న చిరు కానుక ద్వారా మేమైతే ఈ కుటుంబాన్ని ఈ విధంగా వాళ్ళ బాధను పంచుకోవడానికి, వారి సమస్యలను మేము అర్థం చేసుకోవడానికి, వాళ్ళను ప్రార్థించడానికి అన్నయ్య వారు చేసినటువంటి గొప్ప మేలన్నమాట. ఇది మనకు కనిపించడం చిన్నదే కావచ్చు, కానీ దీంట్లో లోతుగా మనం అర్థం చేసుకుంటే చాలా మనకు వాల్యూ ఉంటుంది. చూశారు కదా, ఆ కుటుంబం అయితే ఎంత ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారన్నమాట. అమ్మా ఇది ఉర్రకాయలే, ఉర్రకాయలు ఉన్నాయి. దీంట్లో లోపల ఇదేముంది పసుపు ఉంది. తర్వాత ఈ 2 సాల్ట్లు అనమాట. ఇది జుట్టు రాసుకోవడానికి ఆయిల్. అక్క నువ్వు బయటకు వచ్చే. ఇదిగో ఇవి సాంపుల్ అన్నమాట రాసుకోవడానికి. ఇవి 2 బట్టల సబ్బులు, ఇవి సంతూర్ సబ్బు. ఇవన్నీ కూడా ఇదిగో అన్నయ్య వాళ్ళు మనకు కర్ణాటక నుంచి మీ యొక్క పరిస్థితిని నేను చెప్తే అన్నయ్య వాళ్ళేమో చిన్న కానుక పంపించారన్నమాట. ఆ డబ్బులతోని ఎంతో కొంత సామాన్లు కొనుక్కొని వాళ్ళ కుటుంబానికి వెళ్ళి మాట్లాడండి, వాళ్ళ పరిస్థితిని తెలుసుకొని ప్రార్థన చేయండి అనేసి అన్నయ్య వాళ్ళు పంపించారన్నమాట. మేము దగ్గరికి వచ్చేసాము. ఈ వెంకట ఎక్కడ వెళ్ళిపోయాడు? చూశారు కదా, అమ్మగారు అయితే లెగలేదన్నమాట. ఆవిడ కాలు చేతులు, మరి చేతులు అయితే చిన్న గట్ల పని చేస్తే కానీ కాళ్ళు అయితే రావు. బయటికి వెళ్ళి కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. అక్క అయితే అది ఉంది, ఆవిడే మొత్తానికి అన్ని చూసుకోవాలి. ఎనర్జీస్ పని కానీ కట్టెలు ఈ కర్రలు ఇవన్నీ తీసుకొచ్చి కొయ్యలు పెట్టి ఇవన్నీ చేసుకోవడానికి. మాకు యాక్చువల్గా ఎగ్జామ్స్లో అయితే గ్యాసులు ఇవన్నీ దొరకవు. కర్రలు ఏమైనా ఉంటే కర్రలు తీసుకొచ్చి పొయ్యిలో పెట్టి దాంట్లో వంట వండుకొని తినుకోవడమే. కర్రలు అవన్నీ తీసుకొచ్చి రావడానికి అక్కగారు అయితే ఎంతో కష్టపడుతున్నారు. ఆవిడ కూడా బయట వెళ్ళి మాట్లాడుకోలేని పరిస్థితి అనమాట. సో ఇదిగో ఈ అన్నయ్య గారు ఉన్నారు కదా, చూపిస్తాను. ఇదిగో ఈయన సరిగ్గా మాటలు మాట్లాడలేడు, వికలాంగులు అంటాడు. చూసారు కదా కాళ్ళు ఎలాగ ఉన్నాయో. అయితే పెన్షన్ ఈయనకు రాదనమాట. పెన్షన్ ద్వారా అయినా ఏదైనా సహాయపడదామంటే పెన్షన్ కూడా ఈయనకు రాదు. ఎన్నోసార్లు అప్లై చేశారు కానీ ఆధార్ కార్డు ఏదో ప్రాబ్లం అన్నారు. దానివల్ల ఈడకు పెన్షన్ ఏమి రాదు. అమ్మ నీకు పెన్షన్ వస్తుందా? ఓకే, అమ్మగారికి ఒక్కరికే పెన్షన్ వస్తుంది. అన్ని దాంట్లో చూసుకోవాలి. నెల రోజుల్లో అంతటి కూడా ఆ పెన్షన్ మీదనే ఆధారపడి ఉంది కుటుంబం అయితే. ఎటువంటి ఆ పెన్షన్ తప్పితే తప్ప మరొకటి ఏమి ఆధారాలు లేవు. పెన్షన్ కనుక లేకపోతే కుటుంబం పోషణ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఈ బయటికి వెళ్ళి పని చేద్దామంటే కాలు రావు. పోనీ ఏదో కష్టపడి పిల్లల్ని పోషిద్దామన్నా అంత స్తోమత లేదు. ఇప్పుడు అక్క ఉంది, చూస్తున్నారు కదా, అక్క కూడా చాలా కష్టపడి పనిచేస్తారు. కానీ మరి ఆవిడే అన్ని కనీసం బట్టలు వేసుకోవడానికి కూడా పరిస్థితి చూసారా. ఈ బాధలు అసలు వర్ణాతీతం, వర్ణించలేమండి. ఒకరి బాధ మనం పంచుకుంటే తప్ప అర్థం కాదు. సో ఇలాంటి బాధలు ఉన్న వారి కొరకు యేసయ్య కొండలెక్కుతూ వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని కొండపైన ఏడ్చేవాడంట. సో మనం ఈ బాధలు అర్థం చేసుకుంటుంటే చాలా నాకైతే ఏడుపు వచ్చేస్తుంది. అసలు మేము ఇచ్చింది చిన్నదే, మరి ఏం చేయలేకపోయాం. వాళ్ళు ఇచ్చిన చిన్న కానుకతో ఈ విధంగా ముందుకు రావడం జరిగింది. సో మా యొక్క పరిస్థితిని మీరు ఈ విధంగా అర్థం చేసుకొని కుటుంబం విషయాన్ని కూడా ప్రార్థిస్తారని కోరుతున్నాను. అక్క చూశారు కదా, అక్క అయితే బయటికి రాలేదు. ఈ బాధ అన్నిటి కూడా అర్థం చేసుకొని అక్క అయితే మరి విషయాన్ని తట్టుకోలేక ఏడుస్తుంది అనమాట. అక్క ఇక్కడ ఇక్కడ కూర్చో. అవి బస్సా ఇదిగో చూశారు కదా, అక్క అయితే ఎంతో ఏడుస్తుంది. రాజు దగ్గర తీసుకెళ్ళి అక్కడ చూపించు. అక్క అయితే ఎంతో ఏడుస్తుంది. వెనక ముందు అంటే ఆ ఏడు. దాని తర్వాత ఎవరైనా అంటే ఒక తమ్ముడు ఉండేవాడు, ఆయన ఇని పేరు బీవని పేరు
ఆ కొండలరావు అనే ఆ తమ్ముడు ఉండేవాడు. ఆయనే మొత్తానికి చూసుకునేవాడు, మాట్లాడేవాడు, అన్ని పనులు చేసేవాడు. అయితే అనావరిక కారణం వలన ఒక చెట్టు నుండి ఆయన పడిపోయి చనిపోయారంట. సో, అక్కడి నుంచి అక్కగారైతే ఒక్కరేనమాట. సో, చాలా బాధనిపిస్తుంది. ఇదిగో అమ్మగారు ఇలా పరిస్థితి. ఏం చేస్తది మరి పాపం బయట వెళ్లి ఏం చేయలేదు. వెంకటు ఆయన ఉన్నాడు గానీ ఆయన కూడా వికలాంగే. ఇదిగో అక్క బాధపడు ఏడవకు, ఏడవకు, ఏడవకు. ఇదిగో ఇది నూనె అన్నమాట. ఇది చూసారా? ఏడవద్దు. ఇదిగో అమ్మగారు ఉన్నారు కదా, మేమున్నాము. ఏదేమైనా సమస్య ఉంటే మాకు చెప్పండి. ఇదిగో ఇవన్నీ చిన్న కానుక అన్నయ్యలు పంపించారు, ఉంచుకొని జాగ్రత్తగా వాడుకోండి. ఇదిగో మొత్తం ఏడుస్తుంది అక్కగారి, తట్టుకోలేదు. చూశారు కదండి ఈ సమస్య. అయితే మరి మీరు ఈ వీడియోను చూడడమే కాదు, చూసి 10 మందిని షేర్ చేయండి. మనం సహాయం చేయలేకపోయినా సహాయం చేసేవారు ఉంటారు. వాళ్ళ ద్వారానే హెల్ప్‌ఫుల్‌గా అవుతదని నేనైతే కోరుతున్నాను. మరి మేమును మా వంతు సహాయం చేద్దామన్న మా దగ్గర లేనప్పుడు ఒక అన్నయ్య గారిని ఈ విధంగా చెప్పినప్పుడు వాళ్ళైతే మరి స్పందించి ఈ విధంగా సపోర్ట్ చేశారు. అలాగే మీరు కూడా ఒక 10 మందిని పంపితే ఆ 10 మందిలో ఎవరో ఒకరు ఉంటారు సహాయం చేద్దామనే ఆలోచన కలిగి. ఏం లేదండి, మనకు రూ. 1000 ఇవ్వకపోయినా కనీసం ఒక రూ. 10 కుటుంబానికి ఇచ్చేటట్టుగా మనం ఉంటే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు, ధైర్యపరచబడతారు. మా కొరకు ఉన్నారని ఒక ధైర్యంగా వాళ్ళుంటారు. మరి ఈ విధంగా మనం సపోర్ట్ చేస్తే వారు కూడా మనలా సంతోషిస్తారని నేనైతే కోరుతున్నాను. మనం చేయవలసింది పెద్దగా చేయలేకపోయినా ఉన్న దాంట్లో కొద్దిగా ఆ చిన్నది వాళ్ళకిస్తే వాళ్ళు తృప్తి చెందుతారు, సంతోషిస్తారు. మనం హ్యాపీగా ఉంటాం. చూడండి పరిస్థితి అయితే ఎట్లా ఉంది. సో, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీ భావన ఏదో మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. సో, ఇలాగ చాలామంది కొన్ని కుటుంబాలున్నాయి. వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళాలనుకుంటున్నాం. కానీ మా దగ్గర సరైన స్తోమత లేక మేము ఆగిపోతున్నాం. మా కొరకు ప్రోత్సహించి ముందుకు మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. సో, ఈ వీడియో మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీరందరూ కూడా దీవెనకరంగా కుటుంబాన్ని దీవిస్తారని కోరుతున్నాను. సో, చిన్న ప్రార్థన చేసుకుందాం కుటుంబం నిమిత్తం అయితే. అక్క బాధపడవద్దే. ఆలోచించక. నువ్వు ఇంకా ధైర్యంగా ఉండి అన్ని విధాలుగా నువ్వే ఇక అన్నీ చేసుకోవాలి. తమ్ముడు వాళ్ళకి నువ్వే అన్ని స్నానాలు గానీ, కర్రలు గానీ ఇవన్నీ చూసుకోవాలి. అప్పుడప్పుడు ఏమైనా ఇబ్బంది అంటే స్ట్రెయిట్‌గా చాలా బయటికెళ్ళలేకపోతున్నాం, మా దగ్గర ఏమి లేదు అన్నటువంటి పరిస్థితుల్లో గనక మీరు మాకు చిన్నగా ఇన్ఫర్మేషన్ చేసినా మా దగ్గర ఉన్నది ఏదో మీకు ఆ సమయాన్ని ఇస్తాము, అనుగ్రహిస్తాం. సో, మా దగ్గర లేనప్పుడు మేము ప్రార్థన చేస్తాము. ఈ విషయాన్ని బయట కొంచెం అన్నయ్య లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఇలాగ సపోర్ట్ చేసేలాంటి వారు. అలాంటి వారిని మేము ఈ విషయాన్ని తెల్లపరుస్తాం. వారు ఏదేమైనా సపోర్ట్ చేయగలిగితే ఆ సపోర్ట్ మీ ముందుకు మరి ఈ విధంగా సహాయకరంగా తీసుకొస్తాము. మీరు బాధపడవద్దు. ఓకేనా? ఏడవద్దు. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.